మగువా ఓ మగువా ఎపిసోడ్ నెంబర్ 139 రివ్యూ. అరటి తొక్క మీద కాలేసి కింద పడిపోయిన చాముండి చంటికి చెయ్యి ఇచ్చి లేపమని బ్రతిమలాడుకుంటుంది. సరే అని చంటి లేపి లోపలికి తీసుకెళ్లి సోఫాలో కూర్చోబెడతాడు. కూర్చోబెట్టి తను బయటికి వెళ్ళబోతాడు. "రేయ్ ఎక్కడికి వెళ్తున్నావు? పోయి నా రూమ్‌లో స్ప్రే ఉంది తీసుకురా" అంటాడు. "స్ప్రే అంటే ఏంటో నాకు తెలీదండి" అంటాడు. "గాయానికి మందు కొట్టుకునేది పోయి వెళ్లి వెతికి తీసుకురా" అని గదమాయిస్తుంది. "సరేనండి" వెళ్ళి తీసుకొచ్చిస్తాడు. తీసుకొచ్చి మళ్ళీ వెళ్ళిపోబోతుంటాడు. "ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? పడేవాడంటే అన్ని పనులు చేయాలి. నా కాలుకు అది రాసి మర్దనా చెయ్యి" అంటుంది. చిందూరకు మాత్రం ఇదంతా చూసి చాలా కోపం వస్తూ ఉంటుంది. అయినా కూడా బిగబట్టుకుని అలాగే చూస్తూ ఉంటుంది నెక్స్ట్ ఏం జరుగుతుందా అని. "అమ్మాయి గారు నేను మీ కాలు ఎలా పట్టుకోనండి" అంటాడు. అంటే తన యజమానురాలు కదా, పట్టుకోవడం తప్పని తన ఉద్దేశం అనమాట. "ఏంటి పని వాళ్ళు ఏదైనా చేయాలి, తప్ప నోరు మూసుకొని కూర్చొని చెయ్యి. కాలు పట్టుకోవడానికి నీకు నామోషీగా ఉందా" అని అడుగుతుంది. "అదేం లేదమ్మాయి గారు చేస్తాను" అని చంటి కాలు దగ్గర కూర్చుంటాడనమాట. సింధూరకప్పుడు చాలా కోపం వచ్చి "ఏం చేస్తున్నావు చాముండి నువ్వు? చంటి నువ్వు ఆగు, నువ్వు చేయొద్దు ఆ పని, నువ్వు లే అక్కడి నుండి" అంటుందన్నమాట. "నేను వాడితో కాలు నొక్కించుకుంటే నీకేంటి బాధ సింధూర" అంటుంది చాముండి. "నాకేంటి కాదు బాధ, నువ్వు ఒక ఆడపిల్లవై ఉండి, వయసులో ఉన్న ఆడపిల్లవై ఉండి ఒక పనివాడితో మగవాడితో కాలు పట్టించుకోవడం తప్పు కాదా, నీకు సిగ్గు లేదా" అంటుంది. ఉండి కోపంతో "ఇప్పుడు చంటి పట్టకపోతే నువ్వు వచ్చి నా కాళ్ళు పడతావా? రే చంటి వచ్చి నొక్కురా" అంటుందన్నమాట. "సరే అమ్మాయి గారని" మళ్ళీ చంటి కూర్చోబోతాడు. "ఆగు చంటి" అంటుంది సింధూర. "ఏదో గుడికి వెళ్ళాలన్నావు కదా, నువ్వు గుడికి వెళ్ళు, నేను నొక్కుతాను" అంటుందన్నమాట. "అమ్మాయి గారు మీరు నొక్కుతారంటే" "అవును నేను నొక్కుతాను, వెళ్ళు నువ్వు" అంటుంది. సరే అని చంటి వెళ్ళిపోతాడు అక్కడ నుండి. సింధూర తన కాళ్ళు నొక్కుతూ ఉంటుంది. "ఏంటి నువ్వు పనివాడి మీద చాలా శ్రద్ధ చూపిస్తున్నావు, మొదటి నుండి మిమ్మల్ని గమనిస్తూనే ఉన్నాను నేను. మీరిద్దరూ చాలా దగ్గరగా ఉంటున్నారు" అని చాముండి అంటుంది సింధూరని. సింధూరకు ఎంత కోపం వచ్చినా కూడా ఏమీ అనకుండా సైలెంట్‌గా కాలు నొక్కుతూనే ఉంటుంది. తర్వాత ఇంకా రెచ్చగొట్టడం కోసము "ఈ మధ్య మరీ చాలా దగ్గరవుతున్నట్టుంది మీరిద్దరూ" అంటుంది. "అయినా ఒక పనోడితో అంత చనువేంటి నీకు" అంటుంది. ఇంక సింధూర కోపం వచ్చి వేలు గట్టిగా లాగుతుందనమాట. గట్టిగా కెవ్వుమని అరుస్తుంది చాముండి. "పనోడు కూడా మనిషే. పనోడు, కూలోడు, ఎక్కువ, తక్కువ ఇవన్నీ ఆలోచించకుండా ఉంటేనే మన బుద్ధి బాగుంటుంది" అని చెప్తుంది సింధూర. "అయినా నా వేలు అంత గట్టిగా లాగేవేంటి" అంటుంది చాముండి. "కొన్ని తగ్గాలంటే కొన్ని గట్టిగా లాగాల్సిందే" అంటుంది. "త్వరగా తగ్గిపోతుందిలే నీ నొప్పి" అని చెప్పి సింధూర్ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. తర్వాత నెక్స్ట్ డే అవుతుంది. చంటి బావి మీద కూర్చొని "నిన్న జీతం వచ్చింది కదా, నేను కొంచెం అమ్మకు పంపించాను, కొంచెం దాచుకున్నాను, కొంచెం చీర కొన్నాను నేను ప్రేమించిన అమ్మాయి గారికి. ఇక్కడ నాకేమి ఇంకా ఎక్కువ ఖర్చులే లేవు, డబ్బులు చాలానే మిగులుతోంది. నేను పెళ్లి చేసుకున్న తర్వాత నేను ప్రేమించిన అమ్మాయికి ఎలా కావాలంటే అలా నేను ఖర్చు పెడతాను ఆ డబ్బులంతా" అని సంతోషంగా లెక్కలేసుకుంటూ ఉంటాడు మరిచిపోయి. అప్పుడు చక్రం బాబాయ్ అక్కడికి వస్తాడు. "ఒరేయ్ చంటిగా ఏంట్రా నీలో నువ్వే మాట్లాడుకుంటున్నావు" అని అడుగుతాడు. "ఏం లేదు బాబాయ్" అని సిగ్గుపడుతూ చెప్తాడు. ఇంతలో సింధూర వచ్చి "బుద్ధుందా నీకు" అని అరుస్తుంది. "అమ్మాయి గారు బుద్ధుందా అనింది నిన్నే బాబాయ్" అంటాడు చంటి. "నన్ను కదరా, నన్నెందుకు అంటారు, నిన్నే అనింది" అని చెప్తాడు చక్రం బాబాయ్. "అమ్మాయి గారు నన్నెందుకంటారు బాబాయ్, నిన్నే అన్నది" అంటాడనమాట. అప్పుడు సింధూర మళ్ళీ కోపంతో "నేను నిన్నే అనింది చంటి" అంటుంది. "నేనేం చేశానండి" అంటాడు పాపం. చాముండి కాళ్ళు పట్టుకుని మర్దనా చేయడానికి రెడీ అయ్యావు, నీకు సిగ్గుందా అసలు అంటుంది. "పాపం చాముండి గారికి కాలు బెనికిందండి, సాయం చేస్తే తప్పేముందండి" అంటాడు చంటి. "నువ్వు ఒక అమ్మాయికి కాలు నొక్కడానికి వెళ్ళడాన్ని సాయం అనరు, బుద్ధి తక్కువ పని అంటారు" అంటుంది సింధూర. "తనకు కాలు నొక్కడానికి వాళ్ళ అమ్మ, నాన్న ఇంకా చాలా మందున్నారు ఇంట్లో" అని చెప్తుంది. "పరాయి ఆడదాని కాలు నొక్కడానికి వెళ్ళడానికి నీకు బుద్ధి లేదా, సిగ్గు లేదా" అంటుంది. "అదేంటండి అలా అంటారు, మీ కాలు బెనికినప్పుడు కూడా నేను మీ కాలు కూడా పట్టుకున్నాను కదా అమ్మాయి గారు" అంటాడు. "నన్ను పట్టుకోవడం వేరు, వేరే వాళ్ళని పట్టుకోవడం వేరు" అంటుంది సింధూర. అప్పుడు చంటి అమాయకంగా "బాబాయ్ ఏంటి బాబాయ్ ఇది, సింధూర అమ్మాయి గారు కాలు పట్టుకున్నా ఒకటే, చాముండి కాలు పట్టుకున్నా ఒకటే కదా" అని అడుగుతాడు. సింధూర కూడా "మీరే చెప్పండి బాబాయ్, చంటి ఆ అమ్మాయి కాలు పట్టుకోవడం పోవడానికి తప్పే కదా" అంటుంది. "అవును అమ్మాయి గారు మీరే కరెక్టు, చంటి తప్పు, అవునా చంటి నువ్వు తప్పు చేసావురా" అని అంటాడు. "నా కాలు బెణికితే చంటి మర్దన చేస్తాడు, అది తప్పు కాదు కదా బాబాయ్" అంటుంది. "అవునమ్మా అస్సలు తప్పు కాదు, ఒరేయ్ చంటి అది తప్పు కాదురా అమ్మాయి కాలు పట్టుకోవడము" అని అంటాడు. "ఇంకోసారి నన్ను కాకుండా ఇంకొక అమ్మాయి వైపు చూసినా, ఇంకొక అమ్మాయిని ముట్టుకోవాలని ట్రై చేసినా, ఇంకేం చేసినా కూడా నేను ఒప్పుకోను, ఊరుకోను కాదు, గుర్తుపెట్టుకో నువ్వు బాగా" అని చెప్తుంది. తర్వాత సింధూరను చూసుకోవడానికి పెళ్ళికొడుకు, వాళ్ళ కుటుంబ సభ్యులు అందరూ వస్తారనమాట. అలా కారు దిగి లోపలికి వస్తుండగా అక్కడ ఉన్న బురద పెళ్ళికొడుకు షూకి అంటుతుంది. అప్పుడు రవిబాబు చూసి చంటిని పిలుస్తాడనమాట. చంటి వచ్చి అందరికీ నమస్కారం పెడతాడు. అప్పుడు రవిబాబు "వీడి ఇంట్లో పనివాడు, వీడికి నమస్కారం పెట్టనవసరం లేదు" అంటాడు. అప్పుడు చంటి కూడా "అవునండి నేను ఇంట్లో పనివాడిని, నాకు నమస్కారం పెట్టనవసరం లేదు, మీరు పెళ్ళికొడుకా అండి" అని అడుగుతాడు. "అవును" అని చెప్తాడు ఆ పెళ్ళికొడుకు చాలా బాగున్నాడు, మా అమ్మాయికి కూడా చాలా బాగుంటారు, మీ ఇద్దరి జంట చాలా బాగుంటుంది అని చంటి వాళ్ళ ముందరే అంటాడనమాట. తర్వాత మాటల తర్వాత గానీ వాళ్ళకు కాళ్ళు కడుక్కోవడానికి "నీళ్ళివ్వు చంటి" అని రవిబాబు చెప్తాడు. సరే అని నీళ్లు తీసుకొచ్చి ఇస్తాడు చంటి. "వీళ్ళు వాళ్ళ చేతికి ఇస్తున్నావేంటి, కాళ్ళ మీద పోయి వాళ్ళు కడుక్కుంటారు" అని రవిబాబు చెప్తాడనమాట. "అలాగేనండి" అని పోయిపోతాడు. అప్పుడు మళ్ళీ చెప్తాడు, "తన షూకి మట్టి అంటుకుంది, అదంతా క్లీన్ చెయ్యి" అని రవిబాబు చెప్తాడు. "అలాగేనండి" క్లీన్ చేస్తూ ఉంటాడు. అప్పుడు చక్రం బాబాయ్ "నువ్వు షూలు కడగడం ఏంట్రా" అని అడుగుతాడు. "అదేంటంటే అమ్మాయి గారికి, అమ్మగారికి ఇప్పుడు నేను పని చేస్తున్నట్టుగా రేపు ఈ అబ్బాయి గారికి కూడా నేనే అన్ని పనులు చేయాలి కదా, తప్పేముంది బాబాయ్" అని షూ తీసి నీట్‌గా కడిగిస్తాడనమాట చంటి. పాపం సింధూర బాల్కనీలో ఉండి చూస్తూ చాలా బాధపడుతుంది. చంటి అందరి కాళ్ళకు నీళ్లు కూడా పోసి కడిగిస్తాడనమాట. అప్పుడు పెళ్ళికొడుకు టిప్ రూపంలో కొంచెం మనీ ఇస్తాడు. "వద్దండి" అంటాడు. "అందరూ తీసుకోరా, వాళ్ళ ఇంట్లో కూడా పని ఇస్తారేమో, నీ పనితనం నచ్చి" అని పాపం తలా ఒక మాట అంటారు. సరే అని తీసుకుంటాడు కాదనలేక. సింధూర అది చూసి ఏడుస్తుంది పాపం.
తర్వాత వాళ్ళంతా లోపలికెళ్తారు. అప్పుడు చంటి 2 నిమిషాలు పట్టే బూట్లు కడగడం పనికి కూడా నాకు 500 ఇచ్చారంటే వాళ్ళు చాలా గొప్పోళ్ళయింటారు. అమ్మాయి గారు చాలా బాగుంటారు. గొప్ప సంబంధం వచ్చింది అని సంతోషపడతాడు చంటి బాబాయికి చెప్తూ. మెడలో తాళి, నాకు తాళి కట్టిన భర్త కళ్ళెదురుగా ఉండగా నాకు ఈ పెళ్లి చూపులేంటి భగవంతుడా అని సింధూర దేవుడిని మొరపెట్టుకుంటుంది. తర్వాత పెళ్లి చూపులకొచ్చిన వాళ్ళు, ఇంట్లో వాళ్ళంతా కూడా హాల్‌లో అందరూ కూర్చుంటారనమాట. అప్పుడు చంటి వాళ్ళకు కాఫీ తీసుకొచ్చిస్తాడు. అప్పుడు పెళ్ళికొడుకు అదేంటి ఫార్మల్‌గా అమ్మాయి చేత కదా అన్ని కాఫీ, టీలు ఇప్పిస్తారు. పనోడితో తెప్పిస్తున్నారేంటి అని అడుగుతాడు. అప్పుడు వాళ్ళ నాన్న ఇది చెంచలమ్మ గారి ఇల్లు. చెంచలమ్మ గారి ఇంట్లో సంబంధం కూడాలంటే ఒక డబ్బులుంటే సరిపోదు. దానికి చాలా రేంజ్ ఉండాలి. నోరు మూసుకొని తీసుకో అని చెప్తారు. తర్వాత చాముండి, భవతి మీరిద్దరూ వెళ్ళి సింధూరం తీసుకురండి అని చెప్తుంది చెంచలమ్మ. అలాగే వదిన అనేసి వాళ్ళిద్దరూ వెళ్తారు. ఇద్దరు వెళ్ళి సింధూర అని తలుపు కొడతారు. అప్పుడు సింధూర తలుపు తెస్తుంది. ఒకదానివే ఏం లోపల డోర్ వేసుకొని కూర్చున్నావే అని అడుగుతుంది చాముండి వాళ్ళమ్మ. లోపల ఏం చేస్తుంది ఎవరికి తెలియకూడదు కదా అని చాముండి వ్యంగ్యంగా మాట్లాడుతుంది. ఇంతలో ఎపిసోడ్ అయిపోతుంది. రేపటి భాగంలో ఇలా చూపిస్తారనమాట. సింధూర పువ్వులు కోస్తుంటే అందకపోతే చంటి కాలు మీద ఎక్కి కోపిస్తాడు. అలా కోస్తున్నప్పుడు ఇద్దరు కింద పడిపోతారనమాట ఒకరి మీద ఒకరు. ఆ తర్వాత రవిబాబు కూడా చెంచలమ్మ దగ్గరికి వచ్చి పెద్దమ్మ నేను సింధూరని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అని చెప్తాడు. ఈ 2 విషయాలు రేపు ఏ విధంగా దారితీస్తాయో రేపు తెలుసుకుందాం.